టీఆర్ఎస్ పార్టీ పునర్నిర్మాణం కోసం ఏ విధమైన ఉద్యమం జరగబోతుంది? ఒక్క మాట. ప్రజల్లోకి పోతాం, తప్పకుండా ప్రజల సమస్యల మీద తప్పకుండా పోరాడతాం, ప్రజల లోపలికి పోతాం. మళ్ళీ త్వరలోనే స్థానిక సంస్థల ఎలక్షన్లు కూడా వస్తున్నాయి. తర్వాత ఇంకా చాలా గొప్ప గొప్ప విప్లవాత్మకమైన మార్పులు బీఆర్ఎస్ సంస్థలో ఒక పార్టీలో రాబోతున్నాయి. ఇది తెలంగాణ ప్రజలు మరొక్కసారి బీఆర్ఎస్ను హక్కున చేర్చుకునే విధంగా, బీఆర్ఎస్ను మళ్ళీ అధికార పీఠ మీద కూర్చునే విధంగానే ఉంటుంది. గత 10 సంవత్సరాల్లో చేసిన దానికన్నా ఇంకా గొప్పగా చేయాలి. సిర్పూర్ కాగజ్ నగర్ ఎమ్మెల్యే పైన నేరుగా మొన్న మీరు చెప్పినారు, మీరు ధర్నాలు చేస్తే కుదరదు, నేరుగా సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేయాలి. అవును, నిజంగా నేను చెప్పిన ఎమ్మెల్యే నిరాదీక్షలు చేసాడు ఏందండి? నవ్వుతారు అందరూ. హరీష్ బాబు గారు నాకు కూడా మంచి ఫ్రెండే హరీష్. సో నేను హరీష్ గారికి నేను గెలిపియలేదు. ఆయన యాదృచ్ఛికంగా అదృష్టం బాగుంటే గెలిచిండు. సరే, ఆయన ఎట్లా గెలిచిండు అనేది పక్కకు పెడితే నేను ఏమంటానంటే, ఇక్కడ హాస్యాస్పదమైన విషయం ఏంటంటే, మీరు అధికారంలో లేనప్పుడు అదే అందెల్లి బట్పల్లి రోడ్డు మీద మొక్కలు నాటుతారు. ఇది రోడ్డా లేకపోతే వరి పొలమా అని. అధికారం లేనప్పుడు అదే చిన్న పడవ వేసుకొని నీళ్ళల్లో దిగే ధైర్యం లేక ఆ అందెల్లి పెద్ద వాగులో పడవ వేసుకొని పోతారు. అదే అధికారంలో లేనప్పుడు, అంటే మేము కూడా అధికారం అంటే ఎమ్మెల్యే గెలవ, నేను అప్పుడు బీఎస్పీ నాడు మేము హర్షద్ హుసేన్ మేము అందరం కలిసి మనోహరి రాంప్రసాద్ మేము అందరం కలిసి అందెల్లి వాగులో నడుచుకుంటూ పోయినాం. ఇవాళ ప్రజలు మీకు అధికారం ఇచ్చింది, మీరు ప్రజల అధికారం ఇస్తే వచ్చిందా, లేకపోతే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వీరోచిత పోరాటం చేస్తే కోనప్ప ఓడిపోయిండు, తద్వారా 3వ శక్తిగా మీరు అదృష్టవంతుడిలాగా ఏమంటారు నక్కని దొక్కిండంటారు చూడు. సో ఆ విధంగా తొక్కి వచ్చిండ్రు. అది పక్క పెట్టి మీకు అధికారం వచ్చింది, మీరు ఎమ్మెల్యే అయినారు. ఎమ్మెల్యే అయితే ఎమ్మెల్యే ఏం చేయాలి? డబ్బులు ఎక్కడుంటాయి? అందెల్లి వాగు మీద 20 సంవత్సరాల నుంచి బ్రిడ్జ్ ఎందుకు కాలే? ఎక్కడ దీనికి డబ్బులు లేవా? డబ్బులు లేకపోతే డబ్బులు ఎక్కడ ఉంటాయి? బడ్జెట్లో దీనికి బడ్జెట్ పెట్టినరా? లేకపోతే కలెక్టర్ దగ్గర ఏమైనా స్పెషల్ ఫండ్స్ ఉన్నాయా? లేకపోతే R&B మినిస్టర్ దగ్గర ఉన్నాయా? లేకపోతే ఎవరు ముఖ్యమంత్రి దగ్గర ఉన్నాయా? అని పోయి ఆయనకు రిప్రజెంటేషన్ ఇవ్వాలి కదా రవి గారు, ఇవ్వాలి. అక్కడ కూర్చోవాలి, R&B ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గరికి పోవాలి, ఈ ఇంజనీరింగ్ చీఫ్ అంటే CNC అంటారు, చీఫ్ ఇంజనీర్ దగ్గరికి పోవాలి, అదేవిధంగా కన్సర్న్ ఇంజనీర్ దగ్గరికి పోవాలి. తర్వాత ఇంకా ఏమైనా మార్గాలు ఉంటే అవన్నీ చూడాలి. అవన్నీ చూడకుండా ఆయన కూడా నాలాగానే వచ్చి నేను నిరాదీక్ష చేస్తా అంటే, మరి నువ్వు నిరాదీక్ష చేయబడుతుంది, నేను నిరాదీక్ష చేయబడితే ఇంకెవరు నిరాదీక్ష? కోనప్ప కూడా కూర్చుంటాడు. ఇక కోనప్ప కూడా నేను నిరాదీక్ష అంటాడు. ఇక ఈ నిరాదీక్షలకు అంతం ఎక్కడున్నది? నువ్వు ఎమ్మెల్యే భయ్, ఏమో నువ్వు పోయి అధికారుల దగ్గర కూర్చోవాలి, ముఖ్యమంత్రి దగ్గర కూర్చోవాలి. ఆయన ఏమంటున్నాడు? నేను అందరి దగ్గరికి పోయినా, నాకు ఎవరు చూడ డబ్బులు ఏమంటున్నారు? డబ్బులు తీసుకురావాలి, మన అధికారికే నీకు అధికారం ఇచ్చి, లేకపోతే గద్దె దిగు, మళ్ళీ బై ఎలక్షన్ పెడదాం. నేను హరీష్ బాబు గారికి ఏం చెప్తున్నా, నువ్వు ఇంత నిస్సహాయంగా ఉండే బదులు హరీష్ నువ్వు రాజీనామా చేయి కదా. రాజీనామా చేస్తే మళ్ళీ బై ఎలక్షన్ పెడితే ప్రజలు వాళ్ళకి ఇష్టమైన వాళ్ళు గెలిపించుకుంటారు కదా. నాకు చేతనైతే ఆయన అన్నాడు, ఆయన అందెల్లి దగ్గర మీ టీవీ కూడా ఇంటర్వ్యూ చేసింది, ఆటోలో కూర్చొని అంటున్నాడు, ఆటోలోకి దీక్షలో కూర్చొని అంటున్నాడు. ఏమన్నాడు? అన్నీ చేసినా, నేను ఎమ్మెల్యేగా గెలిచిన, నేను ఇంజనీర్ దగ్గరికి పోయినా, కలెక్టర్ దగ్గరికి పోయినా, మినిస్టర్ దగ్గరికి పోయినా, లెటర్లు కూడా ఇచ్చినా, ఎవరు చూడు మా దగ్గర ఫండ్స్ లేవని అంటున్నాడు. నేను ఫండ్స్ తీసుకొస్తా, నువ్వు తీసుకురాలు, నేను తీసుకొస్తా. ఫండ్స్ ఎక్కడ ఉంటాయి, ఏ విధంగా ఉంటాయి, ప్రభుత్వంలో ఈ ఫండ్స్ అడిగే విధానం ఏంటని నాకు తెలుసు. నువ్వు రాజీనామా చేయి, నీకు చేత కాకపోతే రాజీనామా. నువ్వు ఆన్సర్ నువ్వు హరీష్ గారు నేనేమంటున్నా మీరు అట్లా చెప్పకూడదు. మీరే వరి పొలమా ఇది రోడ్డా అని అందెల్లికి బట్పల్లికి మధ్యలో ఏమంటారు మొక్కలు వేసిండ్రు. ఇప్పుడు కూడా అదే రోడ్డు అట్లనే ఉంది, 5 సంవత్సరాల నుంచి ఉంది. ఆయన పార్టీకి చెందిన కార్యకర్తనే హైకోర్టులో కేసు వేసిండు. మరి ఆయనను పిలిపించారు, నా ఇజ్జత్ పోతుందా? నన్ను ఎమ్మెల్యేకి గెలిపించిండ్రు, ఆ కేసు విత్డ్రా చేసుకొని నేను ఏమన్నా కానీ అందరం కలిసి ఒక్కొక్క రూపాయి వేసుకొనన్నా నీకు కంపెన్సేషన్ ఇస్తాం, ఆ కేసు నువ్వు విత్డ్రా చేసుకో, R&B వాళ్ళు రోడ్ వేస్తామంటారని ఈయన కన్విన్స్ చేయాలిగా ఎమ్మెల్యే. నువ్వు పెద్ద మనిషివి కదా. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలివెలుగు official.